ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మాత్రం మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎప్పటి నుంచో అనుకునేది, అంటారు కదా దేవుడు పిలిస్తేనే మనకి కలుస్తుంది అన్నట్టు, అట్లానే మమ్మల్ని పిలిచాడు అనుకుంటా. ఈ సండే కుదిరింది. 4-5 months నుంచి అనుకుంటుంది. ఈ సండే మాత్రం అనుకోకుండా, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాటర్డే నైట్ మా హస్బెండ్ అన్నాడు అనమాట, రేపు గుణదల చర్చికి వెళ్దామని. కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, గుణదల చర్చ్ అని. సండే రోజు వెళ్ళామన్నమాట. చాలా మనసు నుంచి అనుకుంటున్నాము, అప్పటి వరకు అనుకుంటున్నాము, ఆ రోజు ఆగిపోతున్నాం అనమాట. ఈరోజైతే బక్క మా హస్బెండ్ గట్టిగా పోదాం అన్నట్టు అన్నాడు. ఆయన అనుకుంటే జరుగుతూనే ఉంటాయి అనమాట. అలా హ్యాపీగా సండే మాత్రం క్రౌడ్ చాలా ఉందన్నమాట. ఎందుకో తెలియదు, 3 days హాలిడేస్ ఉండడం వల్లనో ఏమో తెలియదు, కానీ చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళే టైంకి ప్రేయర్ స్టార్ట్ అయింది. అండ్ అయిపోయేంత వరకు జాయ్ సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. జాయ్కి కూడా ఏమనిపించిందో తెలియదు, చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఆఫ్టర్ దట్ వాళ్ళ డాడీకి చుక్కలు చూపించాడు అనుకోండి, ఆ బొమ్మలు కొనియండి, ఇది అది అని. ఇక్కడ వాళ్ళ డాడీ జాయ్ ఇద్దరు కలిసి క్యాండిల్స్ వెలిగిస్తారనమాట. అసలు ఖమ్మంలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. అసలు వెళ్ళేటప్పుడు కూడా మనం వెళ్ళలేస్తామా లేదా అనుకున్నాము, కానీ అసలు అమ్మో విజయవాడలో ఫుల్ ఎండలమ్మా, మామూలుగా లేదు అసలు. మస్తు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే చిరాకు అనిపించింది అనుకోండి. మనం ఒక ప్లేస్లోనే ఉండవు కదా, ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాము. మంచి వీడియోస్ మనకి వస్తాయన్నమాట. మన వీడియోస్ చూడకపోతే చూడండి, చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ టు మై ఛానల్ మధు లవ్స్ గాంధీ. మా చోటా ఫ్యామిలీ ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ పెట్టండి. మీరు గుణదల చర్చికి వెళ్తే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.